ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 18ని పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక చాలా ముఖ్యమైన సత్యాన్ని చెప్తున్నాడు. మనం చూస్తున్న ఈ శరీరాలన్నిటికీ ఒక ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుందట. అవి నశించిపోయే స్వభావం కలవి. మనలో చాలా మందిమి ఇదే మన నిజమైన రూపం అని, ఈ శరీరం పోతే అంతా అయిపోయినట్లే అని భ్రమలో ఉంటాము. కాని భగవంతుడు ఇక్కడ ఆ భ్రమను తొలగిస్తున్నాడు. ఈ నశించిపోయే శరీరాలలో నివసించే జీవుడు అంటే ఆత్మ శాశ్వతమైనది. దానికి నాశనం అనేది లేదు. దానిని ఎవరూ నాశనం చెయ్యలేరు. అంతేకాదు, ఆ ఆత్మ మన బుద్ధికి, మన తర్కానికి అందనిది. దాని స్వరూపాన్ని మనం పూర్తిగా కొలవలేము, అర్థం చేసుకోలేము. అది మన ఊహకు అతీతమైనది. ఈ గొప్ప నిజాన్ని చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ భరతవంశీయుడా, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, అర్జునుడు తన బంధువులు, గురువులు చనిపోతారని, వారి శరీరాలు నాశనమవుతాయని విలపిస్తున్నాడు. కృష్ణుడు అతనికి గుర్తుచేస్తున్నాడు, అతను పోరాడబోయేది కేవలం ఆ తాత్కాలిక శరీరాలతోనే కాని వారిలోని శాశ్వతమైన ఆత్మలతో కాదని. కాబట్టి ఆ శోకాన్ని వదిలిపెట్టి ఒక క్షత్రియుడిగా తన కర్తవ్యమైన యుద్ధాన్ని చెయ్యమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ పిలుపు మనందరికీ కూడా వర్తిస్తుంది. మన జీవితంలో మన ధర్మాన్ని, మన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు తాత్కాలికమైన నష్టాలకు, బాధలకు భయపడకూడదని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. మన నిజస్వరూపం ఈ శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం అనే జ్ఞానం మనసుకి గొప్ప స్థైర్యాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాన్నైనా, నష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది. ఈ అవగాహనతో మన పనులు మనం చేసినప్పుడు మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.